ఇకపై ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతుంది. గల్ఫ్ దేశాలపై ఐఆర్జీసీ బిగ్ అటాక్కి ప్లాన్ చేసింది. కువైట్, బహ్రెయిన్లపై డ్రోన్లతో దాడి చేసింది. అమెరికా సైనిక కేంద్రాలపై ఇరాన్ దాడితో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ దాడులతో పాటుగా ట్రంప్కి ఐఆర్జీసీ ఒక మాస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ట్రంప్ మోసకారి అంటూ ఐఆర్జీసీ ప్రతినిధి హుసేన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమెరికాకు మేమేంటో చూపిస్తామంటూ చెప్తున్నాడు. ఊహించని విధంగా అమెరికాను దెబ్బతీస్తామంటూ కూడా చెప్తున్నాడు. కువైట్, బహ్రెయిన్లపై ఇప్పటికే దాడిని ఖతార్ ఖండించింది. అంతర్జాతీయ చట్ట నిబంధనలను అతిక్రమించారంటూ ఆరోపించింది. హర్మూజ్లో మళ్లీ ఉద్రిక్తతలతో ఈ ఆందోళనతో ప్రపంచ దేశాలు మరొకసారి ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో మరొకసారి పూర్తి స్థాయిలో యుద్ధం జరగబోతోంది అనేది కనపడుతోంది. ఇప్పటికే స్టార్ట్ అయింది. సుమారుగా 2 వారాల గ్యాప్ తర్వాత అప్పుడు కూడా చిన్న చిన్న అటాక్స్ జరిగాయి ఇరువైపుల నుంచి. కాకపోతే 2 వారాల గ్యాప్ తర్వాత సుదీర్ఘమైనటువంటి ఆ వార్ తిరిగి కంటిన్యూ అవుతున్నట్లు కనపడుతుంది. మరొకసారి భయంకరమైనటువంటి దాడులు ఇరు దేశాల నుంచి కనపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అమెరికాని ఒక మోసకారిగా చెప్తోంది. ట్రంప్ని ఒక మోసగాడు అంటూ చెప్తోంది. ఈ మాటల్ని ఇక మేము నమ్మం అంటూ తీవ్ర విమర్శలు చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఓవైపు పీస్ టాక్ అయిన తర్వాత, పీస్ డీల్ కుదిరిన తర్వాత ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడులు చేసింది. ఇది కరెక్ట్ కాదు, మాతో మీరు చేసుకున్న అగ్రిమెంట్ని వైలేట్ చేయడం అవుతుంది అంటూ ఇరాన్ చెప్పింది. అయితే అమెరికాకి ఇజ్రాయిల్ని కంట్రోల్ చేయడం చేతగాక ఇప్పుడు తర్వాత ఇరాన్కి వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. మీరు నా మాట వినకపోతే మీ సంగతి తేలుస్తాను అని. దెన్ ఇరాన్ జస్ట్ వాక్డ్ అవుట్ ఆఫ్ దట్ పీస్ టాక్ అండ్ పాకిస్తాన్ తెల్లమొహం వేసుకొని చూస్తూ ఉండడాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు ఇరు దేశాల మధ్య మరొకసారి తీవ్ర యుద్ధం కనపడుతోంది. అమెరికాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సైనిక స్థావరాల మీద ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గల్ఫ్ దేశాలు మరొకసారి వణికిపోతున్నాయి. కువైట్, బహ్రెయిన్ల మీద దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున డ్రోన్స్ అలాగే మిజైల్స్ని ప్రయోగిస్తోంది. మరోవైపు అమెరికా హర్మూజ్ స్ట్రైట్ దగ్గర ఉన్నటువంటి కీలకమైన డ్రోన్ స్టోర్స్ అలాగే మిజైల్స్ని దాచేటువంటి ప్రాంతాల మీద, ఇరాన్ దాచేటువంటి ప్రాంతాల మీద తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడింది, వైమానిక దాడులకు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తోంది. అవసరమైతే ఇరాన్ ఇప్పుడు అమెరికాకి అతి త్వరలో ఒక సర్ప్రైజ్ ఇస్తామంటూ మరొకసారి కామెంట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. అమెరికా ఊహించని దెబ్బ కొడతామంటూ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఇట్ సీమ్స్ ఇక మళ్ళీ యుద్ధంలో నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వబోతున్నారా ఈ ఇరు దేశాలు, ఇరువైపులా కూడా? అంటే మరింత తీవ్ర దాడులు మరొకసారి మనం చూడబోతున్నామా అంటే అవును అనే చెప్పాలి. ఇప్పటికే చూస్తున్నాం. ఒక్కసారి ఇరాన్ చేస్తున్నటువంటి ఆ దాడులు మీరు చూడండి, ఎంత దారుణంగా, ఎంత భయంకరమైన దాడులకు పాల్పడుతుందో. మరి ఇరాన్ అమెరికా కోలుకోలేని విధంగా దెబ్బ కొడతామని చెప్పడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అమెరికా మీద డైరెక్ట్గా మిజైల్స్ని పంపించే పరిస్థితి ఉందా? మోర్ దాన్ 10,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే మిజైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయా అంటే దేర్ ఆర్ సమ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ విత్ ఇరాన్. కాకపోతే వాటిని డైరెక్ట్గా ప్రయోగించే పరిస్థితులు ఇప్పుడు ఇరాన్ ఉందా లేదా అనేది ఒక అంశం. మరోవైపు ఇది కాకుండా ఇంకేదైనా విధానం ఉందా ఇరాన్ దగ్గర అంటే అఫ్కోర్స్ యాజ్ ఆల్వేస్ అమెరికా మిత్ర దేశాల మీద దాడులు చేయడం, ప్రపంచం మీద మరొకసారి పెద్ద ఎత్తున ఉద్రిక్తతల్ని క్రియేట్ చేయడం, ఒత్తిడి పెంచడం. అండ్ అదర్ దాన్ దిస్ ఇంకేదైనా ఉందా దారి అంటే ఏమో ఉండుండొచ్చేమో అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్ ఇప్పటి వరకు ప్రయోగించిన ఏదైనా సరికొత్త ఆయుధం ఉందా, ఇంకేదైనా కొత్త స్ట్రాటజీ ఉందా అనే కోణంలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడండి, ఆ భీకర దాడులకి సంబంధించిన ఆ విజువల్స్ చూడండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకే అర్థమవుతుంది.
సో మీరు చూస్తున్నారు కదా, ఎప్పట్లాగానే తిరిగి పూర్తి స్థాయిలో దాడులకు పాల్పడుతోంది ఇరాన్. అలాగే వరుసగా ఈ గత వారం రోజుల్లో మరొకసారి గల్ఫ్ దేశాల మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తుంది. ఇరాన్కి సంబంధించినటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC ఈ దాడులు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. బహ్రెయిన్ వైపు డ్రోన్లను, క్షిపణులను భారీగా పంపిస్తోంది. అయితే చాలా వరకు బహ్రెయిన్ యొక్క యాంటీ డ్రోన్ సిస్టమ్ ఇప్పుడు ఈ డ్రోన్స్ని మధ్యలోనే పేల్చివేస్తున్నప్పటికీ కూడా కొన్ని మాత్రం ల్యాండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బహ్రెయిన్లో ఒక నివాస భవనం పూర్తిగా కూలిపోయినట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగింది. చాలామంది సివిలియన్స్ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు ఈ దాడుల్లో. మరోవైపు కువైట్ మీద కూడా, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకొని బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది, కొన్ని డ్రోన్స్ని ప్రయోగించింది. కువైట్ 2 బ్యాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నామంటూ కూడా ఇప్పటికే ప్రకటించింది. అయితే భారీగా నష్టపోకపోయినప్పటికీ కొన్ని డ్రోన్స్ మాత్రం అక్కడక్కడ కొంత నష్టాన్ని కలుగజేశాయంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్లోని క్షిపణి అలాగే డ్రోన్ నిల్వ కేంద్రాలని, రాడార్ సిస్టమ్స్ని, రాడార్ వ్యవస్థల్ని టార్గెట్గా చేసుకొని చేసిన దాడులకి ప్రతీకారంగా ఈ దాడులకు మేము పాల్పడుతున్నామంటూ ఇరాన్ ప్రకటించింది. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్ మీద జరిగినటువంటి దాడులను తీవ్రంగా ఖండించింది. 2 దేశాలకు పూర్తిగా మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గల్ఫ్లో ఇప్పుడు హై అలర్ట్ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే స్విట్జర్లాండ్లో కీలక చర్చల సందర్భంలోనే ఇరాన్ వాకౌట్ చేసిన తర్వాత చాలా కీలకమైనటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. అమెరికా ఈ 60 రోజుల ఆంక్షల్ని పట్టించుకోలేదు, తాత్కాలికంగా నిలిపివేసింది అంటూ మరోవైపు కనిపిస్తుంది. మరొకసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనపడుతున్నాయి. అండ్ ఇరు దేశాలు కూడా డైలాగ్ వార్ నడుస్తుంది. ఒకరికొకరు కౌంటర్స్ ఇస్తున్నారు, ఒకరికొకరు తీవ్రమైనటువంటి థ్రెట్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇరాన్ కాల్పుల విరమణను గనక ఒకవేళ ఉల్లంఘిస్తే ఇరాన్ మీద ఎప్పుడు ఊహించనంత భయంకరమైన దాడులు చేస్తామంటూ అమెరికా ఇప్పుడు హెచ్చరిస్తుంది. అలాగే గతంలో మొదలుపెట్టిన దాన్ని మేము పూర్తి చేస్తామనే కోణంలో కూడా ఇప్పుడు అమెరికా వార్నింగ్ ఇస్తోంది. మరోవైపు JD Vance వైస్ ప్రెసిడెంట్ కూడా ఈ అంశం మీద రెస్పాండ్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి, ఇరాన్ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి ఖండిస్తూనే ఇరాన్ చాలా తీవ్రంగా నష్టపోబోతోంది, ఇప్పటికే చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది, ఇలాగే గనక కొనసాగితే ఇరాన్ని పూర్తిగా అంతమొందిస్తామన్నట్లుగా చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. ఇరాన్కు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయి, రెడీగా ఉండండి అంటూ కూడా చెప్పింది. మరోవైపు ఇప్పుడు ఇరాన్ రెస్పాండ్ అవుతుంది. అంతర్జాతీయ ఈ చట్టాలను ఉల్లంఘించి మా మీద మీరు దాడులు చేసినప్పుడు లేవా, అప్పుడేమైంది, మరి ఇవన్నీ గుర్తురాలేదా మీకు అని చెప్పేసి ఇరాన్ చెప్తోంది. సో మొత్తం మీద యుద్ధం మరొకసారి తీవ్రతరమైంది. ఎప్పట్లాగానే 2 వారాల క్రితం, 3 వారాల క్రితం ఎలాంటి పరిస్థితి ఉందో, ఫిబ్రవరి చివరిలో మొదలైనటువంటి యుద్ధం పతాక స్థాయిలో ఎలాగైతే కొనసాగింది, ఇప్పుడు మళ్ళీ ఆ స్థాయికి రీచ్ అవుతున్నట్లు కనపడుతుంది. సో దెర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ ఆల్ దీస్ పీస్ టాక్స్ అండ్ పీస్ అగ్రిమెంట్స్ ఎనీమోర్. ఇజ్రాయెల్ కోరుకున్నట్లే జరుగుతుంది. ఇజ్రాయెల్ ఎప్పుడూ కూడా ఈ పీస్ టాక్స్ సక్సెస్ అవ్వాలని కోరుకోలేదు, ఈ పీస్ అగ్రిమెంట్స్ జరగాలని కోరుకోలేదు. అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ పార్టిసిపేషన్ ఇన్ దోస్ టాక్స్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చాలా క్లియర్గా మేము మా ప్రజలకి కట్టుబడి ఉంటాం, మా అవసరాలకు కట్టుబడి ఉంటాం, అవసరమైతే ఎవరినైనా కోల్పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి కూడా కామెంట్ చేశారు. అంటే అమెరికాను కోల్పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ మనం విన్నాం. నెతన్యాహు చెప్తూ మాట్లాడారు. ఆయన చెప్తూ, నేను అధికారంలో ఉన్నంత వరకు, అధికారంలో ఉన్న చివరి రోజు వరకు కూడా ఇరాన్తో సయోధ్య కుదరదు, ఇరాన్ మీద ఖచ్చితంగా దాడులు చేస్తామన్నారు. అఫ్కోర్స్ దశాబ్దాల చరిత్ర ఉంది వాళ్ళ గొడవలకి, దశాబ్దాల పాటు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ వస్తున్నారు. ఇజ్రాయెల్ ఉనికినే లేకుండా చేయడానికి ఇరాన్ ప్రయత్నించిందనేది ఇజ్రాయెల్ కోపం ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ట్రంప్ ఏం చేయగలడు అనేది అతిపెద్ద ప్రశ్న. ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయలేడు, ఇరాన్ మీద యుద్ధాన్ని కొనసాగించలేడు, అలాగని యుద్ధం చేయకుండా కూడా ఉండలేని పరిస్థితి. వాళ్ళ సైనిక స్థావరాల మీద, వాళ్ళ మిత్ర దేశాల మీద దాడులు జరుగుతూ ఉంటే హీ కాంట్ జస్ట్ కీప్ క్వైట్, ఖచ్చితంగా తిరిగి దాడులు చేయాలి. ఇప్పటికే ఇరాన్ని చాలా స్ట్రాటజిక్గా దెబ్బ కొడుతున్నాడు. వాళ్ళకి సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థలు దెబ్బతీయడం, వాళ్ళ అత్యంత శక్తివంతమైన డ్రోన్స్ని స్టోర్ చేసినటువంటి ఆ ప్రాంతాన్ని డెస్ట్రాయ్ చేయడం, వాళ్ళ మిసైల్ స్టోర్ చేసే ప్రాంతాన్ని డెస్ట్రాయ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ వస్తున్నాడు. సో మొత్తం మీద
మరొక భయంకర యుద్ధం మన కళ్ళ ముందు కనిపిస్తోంది. మరొకసారి భీకర దాడులు ఇరువైపుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పీస్ టాక్స్కి స్కోప్ ఎంతవరకు ఉందనేదే అతిపెద్ద ప్రశ్న. ఒకవేళ పీస్ టాక్స్ చేయాలి అంటే ఇజ్రాయెల్ను వదిలేసి చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇజ్రాయెల్తో మాకు సంబంధం లేదు, మేమైతే ఈ దాడుల్ని ప్రతి దాడుల్ని మేమైతే ఎంకరేజ్ చేయం, కాబట్టి మేము వీఆర్ అవుట్ ఆఫ్ దిస్ వార్ అని చెప్పి ట్రంప్ ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది ఇరాన్ ముందు. అండ్ మీ బాధలు మీరు పడండి అని చెప్పాల్సి ఉంటుంది. కానీ అప్పుడు ఇరాన్ అడుగుతుంది, మరి ఇజ్రాయెల్కి మీరు సహాయం చేయడం ఆపేయండి, మీ ఆయుధాలను ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, వాళ్ళతో నెగోషియేషన్స్, వాళ్ళతో వ్యాపార సంబంధాలు ఆపేయండి అని చెప్పి అంటుంది. ఎలాగైతే భారత్ని అమెరికా కంట్రోల్ చేయాలని చూసిందో రష్యా విషయంలో, అలాగే ఇప్పుడు వీళ్ళు చేసే అవకాశం ఉంది. మోర్ ఆఫ్ ఒకవేళ ఇది ఇలాగే కొనసాగితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఇక టోల్ ట్యాక్స్ వసూలకి కూడా మొదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం మీద సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ టు బి మోర్ వర్స్ అండ్ మరింత వైలెంట్గా, మరింత భీకర దాడుల్ని మనం చూడబోతున్నాం. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి? మేబీ సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ భారత్ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ టాపిక్. ఇన్ని రోజుల పాటు సమదూరాన్ని మెయింటైన్ చేసింది భారత్, అటు అమెరికాతోనూ, ఇజ్రాయెల్తోనూ, ఇరాన్తోనూ. ఈ నేపథ్యంలో యుద్ధం వద్దు అని వస్తున్నటువంటి భారత్ ఒకవేళ ఇన్వాల్వ్ అయితే పరిస్థితి సాధారణ స్థితికి రావచ్చేమో. బట్ బికాజ్ పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్, పాకిస్తాన్ మీడియేషన్ ఈజ్ నాట్ రియల్లీ గ్రేట్ అనేది అందరికీ తెలిసిందే. దే డోంట్ ఈవెన్ హ్యావ్ దట్ క్యాపబిలిటీ, దే డోంట్ హ్యావ్ దట్ క్యారెక్టర్. వరల్డ్ వైడ్గా వాళ్ళకి ఆ గుర్తింపు లేదు, వాళ్ళ మీద ఎవరికి నమ్మకం లేదు. ఇజ్రాయెల్ డోంట్ లిజన్ టు దెమ్. యుఎస్ వాళ్ళకి డిక్టేట్ చేస్తుంది ఏం చేయాలి, ఏం చెప్పాలి అనేది. వీ హ్యావ్ సీన్ దట్ కాపీ పేస్ట్ మెసేజెస్ ఫ్రమ్ వైట్ హౌస్ పాకిస్తాన్ విషయంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ గౌరవించి, ఇజ్రాయెల్ గౌరవించి, అమెరికా గౌరవించగలిగే దేశాలు మాత్రమే వీటిని కంట్రోల్ చేయగలుగుతాయి. అండ్ ఈవెన్ చైనా అండ్ రష్యా ఆర్ రెడీ టు సెటిల్ దిస్ థింగ్స్. బట్ వాళ్ళ మాట వినడానికి యుఎస్ రెడీగా లేదు. ఈ నేపథ్యంలో హూ ఈజ్ మెయింటైనింగ్ ద సేమ్ డిస్టెన్స్ విత్ ఆల్ దీస్ కంట్రీస్ అంటే ఖచ్చితంగా భారత్ పేరే వస్తుంది. ఒకవేళ భారత్ కనుక ఇన్వాల్వ్ అయితే ఈ విషయంలో ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఖ్యాతి మరింత పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం భారత్కి ఆ క్యాపబిలిటీ ఉంది అనేదే అందరూ చెప్తున్నారు. ఈవెన్ గల్ఫ్ దేశాల సైతం అదే చెప్తూ ఉన్నాయి. ఇండియా కెన్ స్టాప్ దిస్ వార్ విత్ జస్ట్ వన్ ఫోన్ కాల్ అంటూ అక్కడ ప్రిన్సులు చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. అండ్ ఇరాన్ ఇన్వైటెడ్ మోదీ అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం. సో ఇలా మరోవైపు ఇజ్రాయెల్ ఈజ్ ట్రీటింగ్ ఇండియా యాజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్. అండ్ రీసెంట్లీ ఈవెన్ యుఎస్ అనౌన్స్డ్ పబ్లిక్గా యుఎస్ చేసినటువంటి కామెంట్స్, అఫ్కోర్స్ ట్రంప్ చేస్తే యుఎస్ చేసినట్లే కదా, యుఎస్ చేసినటువంటి కామెంట్స్ చూసాం మనం. ట్రంప్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్, ఇండియా ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అని చెప్పి మన బంధం మరింత బలోపేతం అవ్వాలని కోరుకుంటున్నారంటూ చెప్పడాన్ని మనం చూస్తాం. సో దీస్ 3 countries కెన్ టాక్ విత్ ఇండియా అండ్ ఇండియా కెన్ సెటిల్ థింగ్స్ నౌ. నో అదర్ కంట్రీ, బికాజ్ చైనా అంటే యుఎస్కి పడదు, యుఎస్ అంటే చైనాకి పడదు. సో దే కాంట్ ఇన్వాల్వ్. మళ్ళీ పార్షియాలిటీ చూపిస్తారన్న భయం. ఇన్ఫ్యాక్ట్ ఈ యుద్ధంలో ఇరాన్కి చైనా సపోర్ట్ ఉందన్నటువంటి ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఆఫ్ కోర్స్ రష్యా కూడా సేమ్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రష్యా పెద్ద ఎత్తున ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. గతంలో రష్యా ఏ డ్రోన్స్ని అయితే ఉపయోగించిందో ఆ డ్రోన్స్ టెక్నాలజీ షేరింగ్ కూడా రష్యా అండ్ ఇరాన్ మధ్యలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో యుఎస్కి దట్టు రష్యా అంటే అస్సలు పడదు, కాబట్టి యుఎస్ అస్సలు వినదు ఇక రష్యా మాట. సో ఇక కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఉన్నప్పటికీ కూడా దే డోంట్ హ్యావ్ ద క్యాపబిలిటీ టు డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో మరొక బలమైన శక్తి, వైలెన్స్ని ఎంకరేజ్ చేయని వాళ్ళు, ఏ పార్షియాలిటీ చూపించిన వాళ్ళు, ఏ స్టాండ్ తీసుకొని వాళ్ళు, సమదూరాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు అంటే వన్ అండ్ ఓన్లీ ఇండియా. ఎలాంటి మరకలు, ఎలాంటి చెడు ఉద్దేశాలు లేని వాళ్ళు, ఎప్పుడు ఎవరి మీద మొదట దాడి చేయని వాళ్ళు, యుద్ధకాంక్ష లేని వాళ్ళు, అఫ్కోర్స్ నన్ అదర్ దాన్ ఇండియా. ఇంకెవరున్నారు? కాబట్టి ఇండియా కెన్ సెటిల్ థింగ్స్ నౌ. ఇప్పుడు హోప్ పోతుంది రోజు రోజుకి. ఈ యుద్ధం మరింత దారి తప్పుతోంది, కంట్రోల్ లేకుండా పోతుంది, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా పోయింది, పీస్ టాక్స్కి మీనింగ్ లేదు, అలాగే ఈ అగ్రిమెంట్స్కి విలువ లేని పరిస్థితుల్లో ప్రపంచ శాంతికి ఇప్పుడు భారతదేశం తప్ప ఇంకెవరు కృషి చేయలేని పరిస్థితుల్లో
ఇండియా షుడ్ ఇన్వాల్వ్. అఫ్కోర్స్ యుఎస్ లేదంటే ఈ దేశాలు కూడా ఇండియా వైపు కొంత మొగ్గు చూపితే చాలు, ఖచ్చితంగా భారతదేశం ఇనిషియేషన్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. సో వాట్ యూ సే అబౌట్ దిస్? మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఇంకెవరికి ఉందని మీకు అనిపిస్తోంది? భారత్కి తప్ప? కామెంట్ చేయండి. يلا ننزل يلا ننزل يلا ننزل. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU